2016 నవంబర్ 8 ప్రధాని నరేంద్ర మోదీ డిమానిటైజేషన్ చేపట్టిన రోజు అది. సో పెద్ద నోట్లన్నీ కూడా రద్దు చేశారు. అప్పటి వరకు 500 రూపాయల నోటు ఉండేది, అలాగే 1000 రూపాయల నోటు కూడా ఉండేది. సో 500, 1000 రూపాయలను రద్దు చేసి 2000 రూపాయల నోటు తీసుకొచ్చారు. అలాగే కొత్త 500 నోటును కూడా ప్రవేశపెట్టారు. కానీ ఆ తర్వాత కాలంలో ఆ 2000 రూపాయల నోటును ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు మన దేశంలో అతిపెద్ద నోటు ఏదైనా ఉంది అంటే ఇది 500 రూపీస్ నోటు. కాబట్టి ఈ 500 రూపీస్ నోటు మీద చాలా మంది కళ్ళు పడ్డాయి. చాలా మంది డూప్లికేట్ తయారు చేస్తూ ఉన్నారు, నకిలీ నోట్లు చలామణి చేస్తూ ఉన్నారు. కొన్ని జిరాక్స్ షాప్స్ లో కూడా నకిలీ ఫేక్ 500 రూపీస్ నోట్స్ ని తయారు చేసి మార్కెట్లలోకి వదులుతున్న పరిస్థితి. సో జిరాక్స్ సెంటర్లలో చేసేవి అంత క్వాలిటీ ఉండదు కాబట్టి అచ్చుగుద్దినట్టు సేమ్ టు సేమ్ 500 రూపీస్ ని విదేశాల్లో అంటే మన పొరుగునున్న పాకిస్తాన్లో తయారు చేసి బోర్డర్ దాటించి ఇండియాలో ప్రవేశపెట్టి సో మన ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది అని ఎప్పుడో ప్రభుత్వం హెచ్చరించిన పరిస్థితి. కానీ ఈ మధ్య లోకల్గా కూడా ఈ నకిలీ నోట్ల తయారీ ఎక్కువైపోయింది. కాబట్టి అది ఎన్ని నకిలీ నోట్లు ఉంటాయి అంటే అసలు ఇది ఒరిజినల్లా ఫేకా మరి ఎంజీ రావు గారు చెప్పేదాకా కూడా నాకు తెలియదు. ఒకసారి ఎంజీ రావు గారికి నేను చూపిస్తాను. అండ్ చాలా ఎక్కువ సంఖ్యలో మాట అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. 500 రూపీస్ ఇచ్చిన వెంటనే ఒక 30 రూపీస్ 40 రూపీస్ పర్చేస్ చేసిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ వాళ్ళకి ఒరిజినల్ నోట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. వీళ్ళది ఫేక్ అని తెలిస్తే ఆ రోజు వాళ్ళు సంపాదించేదంతా కూడా గంగలో పోసినట్టే. కానీ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం హెచ్చరిస్తోంది, ఆర్బీఐ కూడా హెచ్చరిస్తోంది, ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి. వాస్తవంగా ప్రాక్టికల్ గా ఇట్స్ నాట్ పాసిబుల్ ప్రతిసారి నోట్ ని చెక్ చేసుకుని దాన్ని మార్పిడి చేయాలంటే అది అందరికి సాధ్యమయ్యే పని కాదు. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో అయినా ఉంది. రీసెంట్ గా వచ్చే ఫేక్ నోట్స్ లో మనం ఇక్కడ చూడొచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి. ఈ రీసెంట్ గా వస్తున్న ఫేక్ నోట్స్ లో మరి స్పెల్లింగ్ మిస్టేకో లేకపోతే వాళ్ళకి తెలియక ప్రింట్ చేశారో ఏంటో కానీ ఈ బదులుగా ఏ వస్తోందట. దాని గురించి మాత్రం ఆర్బీఐ అలర్ట్ చేస్తోంది. సో ఎంజీ రావు గారు, ఒరిజినల్ ఏది ఫేక్ ఏది అని తెలుసుకోవడం చాలా మందికి చాలా కష్టంగా మారిపోయిన పరిస్థితి. మీరు ఏం చెప్తారు? ఇది ఒరిజినల్లా కాదా అంటే ఏం చెప్తారు? ఈ నోట్ ఇస్తున్నా మీకు, దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏంటంటే ఒరిజినల్ ఫేకా, ఫేక్ అనేదాన్ని నకిలీ కరెన్సీ అంటాం, కౌంటర్ఫిట్ కరెన్సీ అంటాం, ఏదని అంటాం. దీనివల్ల ఏంటంటే మీరు చెప్పినట్టు కనీసం ఒక వ్యాపారస్తుడికి 500 ఇస్తే 50 రూపాయలు వాడుకుని 450 ఇవ్వడమే కాదు, ఒక్కోసారి వీళ్ళు జైలుకి వెళ్ళిపోతున్నారు. అరే మీకే ఫేక్ కరెన్సీ మీరెవరు అని. అందువల్ల ఈ విషయం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన పరం. ఈవెన్ పెట్రోల్ బంకులు, వీట్లు, చిన్న వ్యాపారస్తులు కూడా ఆ నకిలీ కరెన్సీ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. నాకు ఒక నకిలీ నోట్ వస్తే అది నేను కలిగి ఉంటే నేను శిక్ష పడుతుందా? అంటే మీరు అక్కడ శిక్షకు అర్హులే. మీరు నకిలీ కరెన్సీ ఎక్కువ మోతాదులో ఉందనుకోండి, ఒక వ్యాపారస్తుడు ఒక హోటల్ ఉంది, ఆ రోజు ఆ హోటల్లోకి లేకపోతే పెట్రోల్ బంకులోకి కానీ ఆ వ్యాపారస్తుడికి కొన్ని 100 నోట్లు వచ్చేస్తాయి. వాళ్ళు కట్టగట్టుకుని ఒక 50,000 పట్టుకుని వెళ్ళి బ్యాంక్కి వెళ్తారు. బ్యాంక్ వెళ్ళగానే నకిలీ కరెన్సీ ఇచ్చినట్టు బ్యాంక్ ఏం చేస్తుంది? పోలీసులకు ఇన్ఫామ్ చేస్తుంది. పోలీసు వస్తారు, నీ దగ్గర నకిలీ కరెన్సీ ఉంటుంది. ఏదో 1-2 నోట్లు అంటే కాదు. మీరు పెట్రోల్ బంకులు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఏంటంటే ఎక్కువ నోట్లు పట్టుకుని వెళ్ళిపోతారు. వీళ్ళకి శిక్షార్హులు అయిపోతారు. వాళ్ళు ఎలాగో చెప్పలేరు. అందువల్ల ఏంటంటే ఈ శిక్షను తప్పించుకోవాలి. అయినా పోలీసు బెడదు కాబట్టి నకిలీ కరెన్సీ ఏది ఇదేదో తెలుసుకోవాల్సిన అవసరం అనేది చాలా వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, డిఆర్ఏ అని ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సిబిఐ, ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇలా ఎన్నో ఆర్గనైజేషన్ దీని మీద పనిచేస్తాయండి. ఎందుకంటే ఈ ముందు చెప్పేటప్పుడు నకిలీ కరెన్సీ ఏది ఒరిజినల్ కరెన్సీ ఏదో చెప్పేటప్పుడు ఒకటి చెప్తానమాట. చాలా ఆర్గనైజేషన్ పనిచేస్తాయి. ఎందుకంటే నకిలీ కరెన్సీ అంటే ఏంటి? ఫస్ట్ అంటే నకిలీ కరెన్సీ అంటే ఈ గవర్నమెంట్ ముద్రించే, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు ముద్రిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏం చేస్తుందంటే రూపాయి నోటు ముద్రిస్తుంది. మిగిలిన అన్ని నోట్లు ముద్రించేది రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సిగ్నేచర్ ఉంటుంది ఇక్కడ. అదే రూపాయి నోటు మీద అయితే మన ఫైనాన్స్ మినిస్టర్ సిగ్నేచర్ ఉంటుంది. అప్పుడండి ఇది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తుంది మన నోట్లు మ్యాక్సిమం రూపాయి తప్పితే మిగిలినన్నిటిని. ఈ ముద్రించే నోట్లు ఎంత ఇంపార్టెంట్ అంటే మన గవర్నమెంట్కి ప్రతీకే ఈ డబ్బులు నడిపించడం. ఈ నకిలీ కరెన్సీ ఎందుకు వస్తుంది అంటే
ఈ నకిలీ కరెన్సీ అంటే మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనమాట. ఏదో కూటి కోసం కోటి విద్యలాగా ఎవరో కొంతమంది ప్రింటర్లో కలర్ ప్రింటర్ ఉపయోగించి చేసేది కాదు. ముఖ్యంగా భారతదేశంలో నకిలీ కరెన్సీ వచ్చేది బంగ్లాదేశ్, పాకిస్తాన్. వాళ్ళు టెర్రరిస్ట్ కార్యకలాపాలకి భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి, డిస్ట్రాయ్ చేయడానికి వాళ్ళు నకిలీ కరెన్సీ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్తుందంటే ఎంతో విలువైన 500 నోట్లు భారత మార్కెట్లోకి వచ్చేసినాయి. అందరూ అలర్ట్ అయిపోయండి, ప్రతి వాళ్ళు దీన్ని అర్థం చేసుకోండి. చిన్న వ్యాపారస్తుల నుంచి, మామూలు వ్యక్తి నుంచి, గృహిణుల నుంచి అందరూ దీనికోసం తెలుసుకోవాల్సిన సమయం అయితే ఆసన్నం అయిపోయిందని దీని హెచ్చరికను బట్టి మనకు తెలుస్తుంది. ఎందుకంటే బ్యాంకులోకి వెళ్ళి ఏటీఎంలు అవి ఎలాగో గుర్తిస్తాయి, కానీ మనం కూడా గుర్తించడానికి అవకాశం ఉందండి. ఏంటి నకిలీది ఒరిజినల్ మీరు ఎలాగా తేడా ఏంటి? భారత రిజర్వ్ బ్యాంక్ ఏంటంటే కొన్ని చెబుతుందండి. మనం బ్యాంక్ వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళగానే ఇదిగోండి, ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, లైట్కి ఆపోజిట్లో లేకపోతే బయట ఉంటే ఆ లైట్ సూర్యరశ్మికి ఆపోజిట్లో ఇలా పెడతారన్నమాట నోటిని. ఇలా పెట్టగానే ఫస్ట్ ఏంటంటే మనకు తెలిసేది, నోటు పట్టుకోగానే ఈ గాంధీ బొమ్మ ఇదిగోండి వైట్ స్పేస్ ఉంది కదండి, ఇది వెలుతురికి ఇలా ఆపోజిట్ పెట్టగానే ఇక్కడ ఒక గాంధీ బొమ్మ ఉంటుంది, దాన్ని వాటర్ మార్క్ అంటాం అనమాట. అది ఉందా లేదా, ఇదిగో వైట్ స్పేస్ని కాంతికి ఆపోజిట్లో పెట్టి చూస్తే అక్కడ ఇంకో గాంధీ బొమ్మ కనపడద్దు లోపల. అది లేదు అంటే అది ఫేక్ కరెన్సీ. దట్ ఈస్ ద ఫస్ట్ ఇండికేషన్ అండి. దీనికి ఉంది, ఇదిగో చూడండి ఉంది, మనం లైట్ ఆపోజిట్ లో పెట్టి చూస్తే గాంధీ బొమ్మ ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ప్రతి వాళ్ళు గుర్తుపట్టవచ్చు, ఇది ఈజీ గుర్తుపడతారు కదండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీరు ఈ నోటిని చేతితో ఇలా ఇలా తాకి చూస్తే ఈ అక్షరాలు మన చేతి కనపడతాయి అనమాట. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ ఈ ప్రింటింగ్ని చాలా జాగ్రత్తగా పైకి అక్షరాల పైకి పొదుగునట్టు కనపడతాయి అనమాట. ఎంబోస్డ్ అంటారు చూడండి, ఈ బంగారంతో ముద్రించినట్టు. ఇదిగోండి ఇలా అనగానే మన చేతికి అక్షరాల తాకిడి కనపడుతుంది అనమాట. ఫేక్ కరెన్సీలో అది కనపడదు, అది నకిలీ కరెన్సీ లేదంటే. అది రెండవది. మూడోది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి, ఇదిగోండి ఇది అంటారు సెక్యూరిటీ థ్రెట్ అంటారు దీన్ని, దారం అనమాట. ఇది ఈ ప్రింటింగ్ అయ్యే లోపులోనే ఇదిగోండి మధ్యలో ఇక్కడ కనపడుతుంది, ఇదిగోండి ఇది చాలా కనపడుతుంది అనమాట, దారంలా కనపడుతుంది. ఇది ప్రింటింగ్ సమయంలోనే ఈ థ్రెట్ లోపల దూరుస్తుంది గవర్నమెంట్. ఈ నకిలీ కరెన్సీ అయితే ఇది ఉండదు, ఇది దట్టంగా ఏకదాటిగా మనకు కనిపిస్తుంది. ఇది మూడోది. అంటే ఇది ప్రింట్ చేసే వాళ్ళకి ఆ టెక్నాలజీ రాదు, ఇది మాత్రం చాలా ఖర్చు పెట్టి జాగ్రత్తగా పెడతారు. అంటే అన్ని నోట్స్ నాకు డౌట్ వచ్చింది, మీరు చెప్తారు ప్రతి నోటు మీద ఉంటుంది అంటే అని కాదు, ఇది ఒక దారంలాగా మన చేతికి కనపడుతూ ఉంటుంది. ఇదిగోండి ఇలా చూసిన దారంలా కనిపిస్తుంది అనమాట. ఇది ఒక థ్రెడ్, ఒక దారం ఉంటుంది, చిన్న పొర దారం ఉంటుంది అనమాట. నకిలీ కరెన్సీలో అది ఉండదు అనమాట. నాలుగో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ కరెన్సీ నాణ్యత చాలా ఎక్కువ ఉంటుంది చూడండి, దట్టంగా ఉంటుంది ఇది. ఎందుకంటే ఇది సెక్యూరిటీ ప్రెస్కి మామూలు పేపర్లు తయారు చేసే దాంతో కాదండి, ఇది పూర్తి సంపూర్ణమైన వెదురు కెనడా వాటి నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఒక వుడ్తో తయారు చేసిన ప్రింటింగ్ ప్రెస్ అనమాట. ఇది నాపా నగరాన్ని ఉంటాయి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లు ఉంటాయి, అక్కడ మాత్రమే ఈ పేపర్ తయారవుతుంది. చూడండి ఇది ఈ సౌండ్ కూడా ఎలా ఉంటుందో, క్వాలిటీ ఉంటుంది. నకిలీ కరెన్సీ క్వాలిటీ ఉండదు, ఇదనమాట. ఇది ఐదోది, ఇది కూడా పట్టేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఆరోది అనుకోండి, ఇది అఫీషియల్ లాంగ్వేజ్లు అక్షరాల కోసం వద్దు, కానీ ఈ కొత్త మనం గవర్నమెంట్ నకిలీ కరెన్సీ కానిది ఒరిజినల్ నోటు చూస్తే ఈ అక్షరాలు సుస్పష్టంగా ఉంటాయి అన్నమాట, ఇదిగోంటే ఇలా నీట్గా. అదే వాళ్ళకైతే సుస్పష్టత ఉండదు, గజిరి బిజిగా ఏదో అప్పుడు రైటింగ్ రానోటి రాసినట్టు ఇలా ఉంటుంది అనమాట, ఏదో తేడా కనిపిస్తుంది. ఇంత స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా అక్కడ ఉండదు. అదొకటి కూడా గుర్తుపట్టవచ్చు, మామూలు వాళ్ళు కూడా గుర్తుపట్టవచ్చు, చదువుకున్న వ్యక్తులే కాదండి. తర్వాత వీటి తేలినట్టు ఇలా పట్టుకోగానే తేలినట్టు ఉంటుంది, అది చూసుకోవాలన్నమాట. మిగిలిన అన్ని వాళ్ళు ఉన్నట్టు పెట్టేస్తారు. ఇప్పుడు డేంజర్ ఏంటంటే మొత్తం 14 సెక్యూరిటీ మెజర్స్ ఈ నోటు ముద్రించేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన గవర్నమెంట్ ఇది ఏం చేస్తా అంటే 14 సెక్యూరిటీ మెజర్స్ ఉంటాయండి. ఇదిగో ప్రింటింగు, సెక్యూరిటీ థ్రెట్, ఈ అఫీషియల్ లాంగ్వేజెస్, ఈ ప్రింటింగ్ ఇలా 14 ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వచ్చిన నకిలీ కరెన్సీ 14లో 10 వాళ్ళు ఉన్నట్టే ఇస్తారు. అంటే కేవలం 4 విషయాల్లో మాత్రమే మనం గుర్తుపట్టగలుగుతాం అన్నమాట. సో ఈ విషయాన్ని తీసుకుని మనం చాలా కేర్ఫుల్గా చూడాలండి. అంటే ఏంటి, ఇది ఒరిజినల్గా ఈ రెడ్ పోర్ట్ ఇవన్నీ ఉంటాయి, ఇలా పట్టుకోగానే తేలినట్టు ఉండడం, క్వాలిటీ, ఈ సెక్యూరిటీ థ్రెట్. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుందండి, ఈ రిజర్వ్లో RESE కొట్టకుండా ఏ కొట్టాడు వాడు, అదనమాట. రిజర్వ్ అంటే ఏ కొట్టాడు అనమాట, ఏ పెట్టుకుని వెంటనే చూసేయండి. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు చెప్తుంది ఈ బదులు రెండో ఇది ఏ ఉందన్నమాట.
అంతే, అది నకిలీ కరెన్సీ అనమాట. ఈ విధంగా మీరు పెట్రోల్ బంకులు వెళ్ళినా, కూరగాయలు బేరాలు ఆడడం వలన చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీ చేతిలోకి నకిలీ కరెన్సీ రాకుండా చూసుకోండి. ఈ నకిలీ కరెన్సీ వస్తే చాలా పనిష్మెంట్ కూడా ఉంటుంది. పట్టుబడితే చాలా సివియర్ శిక్ష అండి. నాన్ బెయిలబుల్. అట్లీస్ట్ మీకు బెయిలే రాదు. 80 డేస్ వరకు బెయిల్ రాదు. ఒకవేళ మీరు కౌంటర్ ఫీట్ కరెన్సీ మీరు ప్రొడ్యూస్ చేసినందుకు కలిగి పెద్ద మొత్తంలో, ఏదో 1-2 వ్యాపారస్తులు కాదు, పెద్ద మొత్తంలో మీరే కలిగి ఉన్నారు, మీరే కావాలని కూడా అబ్బాయి ఏదో ఫేక్ కరెన్సీ బాగుంది, మీరు నీకు 200కి ఇచ్చే, నువ్వు 500 నోట్లు ఎక్కువ ఇచ్చేయి, అలా పెట్రోల్ బంకుల వాళ్ళు వీళ్ళు ఆశపడేది ఉందన్నమాట. ఇలా పెద్ద మొత్తంలో కలిగి నువ్వే ట్రాన్సాక్షన్, నువ్వు ముద్రించిన అవసరం లేదు, నువ్వే ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్ అవుతే పనిష్మెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ పనిష్మెంట్ అండి. మన ఐపీసీ ఉంటుంది, ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం, ఇప్పుడు బిఎన్ఎస్ చట్టాల ప్రకారం ఐపీసీలో అయితే 489A అని బి అని ఉంటాయండి. దీని ప్రకారం నాన్ బెయిలబుల్ కేసు అనమాట. మీకు లైఫ్ జీవిత ఖైదు పడుతుంది, చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది అనమాట. ఇది మామూలు కేసు కాదు. అందువల్ల పెద్ద మొత్తంలో కలిగి ఉంటాం. ఒకవేళ నీకు దగ్గరికి వస్తే దీన్ని తప్పించుకోవాలంటే ఏం లేదండి, మీ దగ్గరికి ఏమన్నా ఫేక్ కరెన్సీలు వచ్చేస్తే పెద్ద మొత్తంలో వచ్చేసిన వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేసి దాన్ని ట్రాన్సాక్షన్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 10,000 ఫేక్ కరెన్సీ వచ్చింది అనుకోండి, వెంటనే పోలీసులు కంప్లైంట్ చేస్తే వెంటనే దాన్ని సీజ్ చేస్తారు, ఇచ్చేస్తారు. బ్యాంక్ వెళ్ళాం అనుకోండి, బ్యాంకులో ఒక 10 నోట్లు పట్టుబడ్డాయి అనుకోండి, అవి ఫేక్ అని దాని మీద ముద్ర వేసేస్తారు. అవును. సో ఒక్కోసారి పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు, ఇన్ఫార్మ్ చేసి మీకు శిక్ష పోలీస్ స్టేషన్ పంపిస్తారు. ఖచ్చితంగా మనం ఆ 10,000 రూపాయలు లేకపోతే ఎంత అయితే ఫేక్ కరెన్సీ ఉందో అదంతా మనం కోల్పోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది అలా కోల్పోవడానికి ఇష్టపడరు, ఏదో రకంగా దాన్ని మార్చేద్దాం అనుకుంటారు, విశ్వ ప్రయత్నం చేస్తారు, దొరికిపోతే మాత్రం కష్టం. అది అలా పెద్ద మొత్తంలో 1-2 మీకు తెలియకుండా అంటే శిక్షని విధించి ఈ సంస్థలు ఏంటంటే నువ్వు అమాయకుడివా లేదని గుర్తుపట్టగలుగుతాయి. ఇప్పుడు కూరగాయల వ్యాపారస్తుడు 10 నోట్లు ఎక్కడన్నా ట్రాన్సాక్షన్ చేస్తే అది కాదండి. పెద్ద మొత్తంలో చాలామంది ఆశపడ్డారు. ఇప్పుడు లేటెస్ట్ యూత్ ఏంటంటే అక్రమ మార్గంలో డబ్బుకి జాబులు చేయకుండా వీటిల్లో ఇన్వాల్వ్ అవ్వడం, ట్రాన్స్పోర్ట్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ముద్రించిన భారతదేశంకి వచ్చి ఇది ఎలా చలామణిలోకి అవుతుందంటే కొంతమంది ఆశపడే కూటి కోసం కోటి విద్యలాగా ఆశపడే వాళ్ళు ఉన్నారు, అదనమాట. సో ఇందువల్ల ఈ పనిష్మెంట్ తప్పి చాలా జాగ్రత్తగా ముందు దశలోనే దాన్ని తుంచేటట్టు ఇవన్నీ మనం పెట్టుకుంటే ఎంత సెక్యూరిటీ మనం అనుకుంటున్నాం. బట్ ఇప్పటికే ఎన్ని వందల వేల కోట్లు అయి ఉండొచ్చు కదా. అవునండి. ఎక్కడ ఎంత ఉంది అనేది మనం ఎవరు, అది గవర్నమెంట్ కే లెక్క కాలేదు. మనం డిమానిటైజేషన్ టైంలో చూసాం, టైం ఇస్తే వచ్చిన దానికి అసలు వాస్తవానికి ఉన్న దానికి చాలా డిఫరెన్స్ కనిపించింది. కాబట్టి ఇప్పటికే నాకు తెలిసి ఆర్బీఐ హెచ్చరిస్తోంది, గవర్నమెంట్ హెచ్చరిస్తోంది. కాబట్టి కోట్లు, మేబీ 100 కోట్లు భారతదేశ వ్యాప్తంగా చలామణిలో ఉండవచ్చు. అది అంటే ఇప్పటికే చాలా డంప్ చేసి ఉండవచ్చు, వాటిని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేయొచ్చు, మార్చే ప్రయత్నం కొంతమంది ఏజెంట్లను పెట్టుకుని చేయవచ్చు. దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థకు కలిగే దుష్ఫలితం ఏంటి? ఇది సుస్పష్టంగా అనిపిస్తుందండి. ఇప్పుడు ఒక ఫేక్ కరెన్సీ వచ్చింది అనుకోండి, ఫేక్ కరెన్సీ అంటే ఏంటంటే లెక్కలో లేనిది అని అర్థం అనమాట. ఇప్పుడు మనకు వైట్ అంటారు, వైట్ అది బ్లాక్ మనీ అంటారు చూడండి, అది బ్లాక్ మనీ అని వేరుగా ఉన్న లెక్కలో లేనిది. ఈ ఫేక్ కరెన్సీ బ్లాక్ మనీ కంటే డేంజర్ అనమాట. భారత ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా వేరే ఆర్థిక వ్యవస్థను తయారు చేస్తుంది. ఇదేంటంటే టెర్రరిస్ట్ ఆర్థిక వ్యవస్థ అంటారు. ఒకే ఇల్లీగల్గా ఉండేవాళ్ళు, ఈ దందాలు నడిపేవాళ్ళు, వీళ్ళంతా అనమాట. వీళ్ళు ఉచితంగా మనీ సంపాదిస్తారు కాబట్టి భారతదేశానికి ట్యాక్స్లు ఉండవు, ఏముండవు. ఈ ఫేక్ కరెన్సీ అనమాట. ఇప్పుడు చూడండి, ఒక వ్యాపారస్తుడికి ఒక పెట్రోల్ బంకులో మనం ఒక 1000 రూపాయలు పెట్రోల్ కొట్టించాం. ఆ 1000 రూపాయలు ఆయనకి వెళ్తాయి, కానీ ఆయన మనకు 1000 రూపాయలు పెట్రోల్ కొడతాడు ఇచ్చేవాడికి. తీరా చూస్తే అవి లీగల్ టెండర్ కాదు, ఆయన ఆ 1000 రూపాయలు విలువ కోల్పోతాడు. అలా ఎంతో నష్టం జరుగుతూ ఉంటుంది, చిన్న వ్యాపారస్తుడి నుంచి పెద్దోడి దాకా. గవర్నమెంట్కి ట్యాక్సులు రావు, టెర్రరిస్ట్ కార్యకలాపాలకు ఉపయోగిస్తారు అదే మనీ. ఇప్పుడు పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇవన్నీ ఉపయోగించే టెర్రరిస్ట్ కార్యకలాపాలకు ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో 10 మంది యూత్ని తీసుకున్నారండి. వాళ్ళకి డబ్బులు చెల్లిస్తారు వాళ్ళు, నిజమైన ఇండియన్ మనీ ఎవరు వాళ్ళు ఆ ఫేక్ కరెన్సీ ఇస్తారన్నమాట. ఈ విధంగా ఎంతో టెర్రరిజానికి కారణమవుతుందన్నమాట. ఇది ప్రపంచంలో అన్ని దేశాలకు ఉంది. ఇది చాలా డేంజరస్, భారత ఆర్థిక వ్యవస్థకి చాలా తీవ్రమైన పరిణామాలు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం కొన్ని కోట్ల ఈ పేపర్ ఫేక్ కరెన్సీ అనేది ఇండియాలోకి వచ్చింది. అది ఎంత విలువైన, ఇప్పుడు దాన్ని తుదముట్టించాలంటే చాలా కష్టసాధ్యం అనమాట. ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా పబ్లిక్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి భారతీయ పౌరుడు దీని మీద అవగాహన కల్పించుకుని మనం దీన్ని గుర్తించి ఎక్కడికక్కడ ఏరి పరేస్తేనే కానీ ఈ బ్యాంకులు, ఈ డిఆర్ఐ అని, ఎన్ఐఏ అని, సిబిఐ అనేది ఈ ఆర్గనైజేషన్స్ వల్లనే పనిది కాదు.
పౌరులు ప్రతి వాళ్ళు అవగాహన కల్పించుకుని ఇందా మనం చెప్పుకున్నట్టు ఇవన్నీ గుర్తించగలిగి అవగాహన పెంచుకుని వీటిని తుదముట్టించి భారత ఆర్థిక వ్యవస్థ నుంచి బంగాళాఖాతంలో కలపాలంతే.